జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణీయం 29వ దశకం. ఈ దశకంలో మోహిని అవతార వర్ణనం చేస్తున్నారు. మోహిని అవతారం అనగానే రాక్షసుల నుంచి ఆ అమృతాన్ని దేవతలకే పంచేటటువంటి దివ్యమైనటువంటి అవతారం. అయితే ఎందుకు ఎత్తాల్సి వచ్చింది స్వామి అనంటే, గత దశకంలో లక్ష్మీ ఉద్భవం జరిగిన తర్వాత శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవిని చేపడతారు. ఆ తర్వాత గరళం ఉద్భవిస్తుంది. దాన్ని గరళకంఠుడైనటువంటి శివుడు కంఠం నందు దాచుకుంటాడు. ఆ తర్వాత అమృతం ఉద్భవిస్తుంది. ధన్వంతరి రూపంలో ఆ క్షీరసాగరం నుంచి అమృత బాండంతో వెలుపలికి వచ్చినటువంటి స్వామి చేతిలోంచి రాక్షసులు దాన్ని అపహరిస్తారు. అపహరించి తీసుకొని వెళ్ళిపోతారు. మరి ఇంత కష్టపడి అమృత ఉద్భవం జరిగిన తర్వాత అది అసురుల పాలైతే ఇంకేమన్నా ఉందా? అందుకోసము ఆ అసురుల నుంచి కాపాడి దేవతల పరం చేయడం కోసము అమృత భాండాన్ని స్వామి మోహిని అవతారంలో అవతరించడం జరుగుతుంది. అదే ఇక్కడ ఈ దశకంలో తెలియజేస్తున్నారు. మొట్టమొదటి శ్లోకం, ఉద్గచ్చతస్తవ కరాదమృతం హరత్సు దైత్యేషు తాను శరణానునీయ దేవాన్ సద్యస్థిరోదదిదేవ భవత్ప్రభావాత్ ఉద్యత్స్వయుజ్య కలహాదితిజా బభూవుః. స్వామి ఒక అద్భుతమైనటువంటి లీలను చూపించారనమాట. ఇక్కడ మోహిని అవతారంలో అవతరించే ముందు దేవతలు అయ్యో ఇంత కష్టపడి మరి అమృతం ఉద్భవించిన తర్వాత రాక్షసులు ఎత్తుకొని వెళ్ళిపోయారే అని బాధపడుతున్నటువంటి సమయంలో ఊరట కలిగే విధంగా ఈ రాక్షసులు వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చచ్చేట్టుగా స్వామి ఒక లీల చేస్తున్నారనమాట. ఉద్గచ్చతస్తవ కరాదమృతం హరత్సు. ఉద్గచ్చత ఆ క్షీరసాగరం నుంచి వెలుపలికి వచ్చిన తరువాత అమృత భాండంతో కరాదమృతం హరత్సు, ఆ చేతిలోంచి అమృత భాండాన్ని తీసుకొని రాక్షసులు పారిపోయారట. హరత్సు దైత్యేషు తాను శరణాననునీయ దేవాన్. భగవంతుణ్ణి ఆ దేవతలందరూ కలిసి శరణు వేడారట. స్వామి ఏమిటి మరి ఇట్లా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు, ఏమిటి గతి మాకు అనగానే, సద్యస్థిరోదధిద దేవా. సద్య వెంటనే స్వామి అనుగ్రహించి అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయారు. ఎందుకు? మోహిని అవతారంలో అవతరించడం కోసం. దేవభవత్ ప్రభావాత్, భగవంతుడా నీ యొక్క ప్రభావం చేత వాళ్ళలో వాళ్ళు ఉద్యత్స్వయుజ్య, వాళ్ళలో వాళ్ళు కలహించుకుంటున్నారట. కలహాదితిజా బభూవుః. ఇంకా మీరు తీసుకోవాలి ముందు అంటే మీరు తీసుకోవాలని రాక్షసులు వాళ్ళలో వాళ్ళే కలహించుకుంటున్నారట. ఇదంతా కూడా భవత్ ప్రభావాత్, భగవంతుడా నీ యొక్క ప్రభావం చేత. శ్యామామృచాపి వయసాపి తనుం తదానీం ప్రాప్తోసి తుంగ కుచమండల భంగురాం త్వం పీయూష కుంభకలహం పరిముచ్య సర్వే తృష్ణాకులాః ప్రతియుయుః త్వదురోజ కుంభే. స్వామి అద్భుతమైనటువంటి కన్యగా అక్కడ అవతరించారట మోహిని అవతారంలో. అయితే అసురులు దితిపుత్రులందరూ కూడా అమృత భాండం కోసం కొట్టుకుంటున్నారు కదా. ఆ సందర్భంలో శ్యామామృచాపి వయసాపి, నవయవ్వనంతో ఉన్నటువంటి శ్యామ సుందర రూపంతో అద్భుతమైన మేనిఛాయతోటి ప్రకాశవంతమైనటువంటి మేనిఛాయని కలిగి తను తదాని దివ్యమైనటువంటి శరీరంతో ఒక కన్యగా అవతరించారు స్వామి. ప్రాప్తోసి తుంగ కుచమండల భంగురాం త్వం. కుచమండలాల బరువుకి నడుము వంపు తిరిగిందట, అంటే వంగిపోయిందనమాట. పీయూష కుంభకలహం, ఈ దితిపుత్రులందరూ కూడా అమృత భాండం కోసం కొట్టుకుంటున్నటువంటి ఆ సందర్భంలో అద్భుతమైన కన్యగా వారి ముందు నిలిచారు స్వామి. అప్పుడు ఈ అమృత భాండం కోసం కొట్టుకోవడం మానేసి ఆవిడని చూస్తూ పరిముచ్య సర్వే వదిలిపెట్టారు. ఆ అమృత భాండం కోసం కొట్టుకోవడం వదిలిపెట్టేశారు. ఇక ఈ కన్య వెంట పడ్డారనమాట, ఆ మోహిని వెంట పడ్డారనమాట. తృష్ణాకులాహ, బాగా విపరీతమైన కోరికతోటి, మోహంతోటి, కామంతోటి, ప్రతియుయుః త్వదురోజ కుంభే, ఇంకా ఈవిడ కోసం కొట్టుకోవడము, ఆవిడ యొక్క పొందు కోసము ఆరాటపడటం వాళ్ళు ప్రారంభించారట అసురులు.
కాత్వా మృగాక్షి విభజయస్వ సుధామిమామితి ఆరూఢరాగ వివశాన్నభియాచితో మూన్ విశ్వస్యతే మయి కథం కులటాస్మి దైత్యా ఇత్యాలపన్నపి సువిశ్వసితాని తాని సువిశ్వసితాని అతాని. ఇంకా వాళ్ళని బాగా నమ్మే విధంగా మోహంలో పడేశారట స్వామి మోహిని అవతారంలో. అయితే అంత అద్భుతమైనటువంటి స్వరూపాన్ని చూసినటువంటి ఆ దితిపుత్రులైనటువంటి అసురులు కా మృగాక్షి కాత్వా మృగాక్షి లేడి వంటి కన్నులు కలిగినటువంటి ఓ మృగాక్షి ఎవరు నువ్వు, కాత్వం ఎవరు నువ్వు అని ప్రశ్నించారు. ప్రశ్నించి బాగా విపరీతమైన నమ్మకం ఏర్పడిందో ఏమో ఈ అమృతభాండాన్ని తీసుకెళ్ళి మాకు సమంగా పంచు విభజయస్వ సుధామిమాం అందరికీ కూడా సమానంగా పంచు అని ఇచ్చారట. అయితే అప్పుడు స్వామి ఏదైనా సరే చెప్పే చేస్తాడు. ఎట్లా నమ్మకాన్ని ఉంచుతున్నారు నా మీద? ఆరూఢ పెరిగిపోయినటువంటి ప్రేమ వశంతో వాళ్ళు నమ్మేశారనమాట. రాగ వివశాన్ అభియాచితో అమూన్ ఆ రాక్షసులు అడిగారట, ఎవరు నువ్వు, ఇంత అద్భుతంగా ఉన్నావు, నీ మీద మాకు ప్రేమ కలుగుతోంది, అలాగే నువ్వు మాకు సమానంగా పంచగలవు అనేటటువంటి నమ్మకం ఉంది, కాబట్టి మా అందరికీ కూడా ఈ అమృతాన్ని సమానంగా పంచు అని అంటున్నారు. అప్పుడు స్వామి ఎప్పుడైనా సరే చెప్పే చేస్తారండి. వాళ్ళకి కూడా నా మీద ఎట్లా నమ్మకం పెట్టుకుంటున్నారు మీరు అని. విశ్వస్వతే మయి కథం కులటాస్మి, నేను ఆటే మంచిదాన్ని కాదు, నా మీద ఎట్లా నమ్మకం పెట్టుకుంటున్నారు మీరు, నేను కులటని అంటే సర్వస్వతంత్రురాల్ని, నేను ఏది చేసినా కూడా మీరు మాట్లాడటానికి వీల్లేదు, అలాంటప్పుడు నా మీద ఎందుకు నమ్మకం పెట్టుకుంటారు అని మామూలుగా చెబుతారనమాట. ఇత్యాల పన్నపి అని చెప్పేసి ఇంకా వాళ్ళని మోహంలో పడేస్తున్నారనమాట స్వామి. సువిశ్వసితాని అతాని మోదాసుదా కలశమేషు దదత్సు సాత్వం దుశ్చేష్టితం మమ సహద్వమితి బ్రువాణ పంక్తి ప్రభేద వినివేశిత దేవదైత్య లీలా విలాస గతిభిః సమదాసుదాం తాం. బాగా విపరీతంగా నమ్మేశారు ఆ మోహిని రూపాన్ని. వెంటనే ఆ అమృత కలశాన్ని పంచిపెట్టమని చెప్పి ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ తీరా నేను పంచిపెట్టిన తర్వాత అట్లా ఇట్లా అని మాట్లాడకూడదు, అది మీకు మంచిగా చెడ్డ అనేది కూడా ఆలోచించడానికి వీలేదు, నేను ఎట్లా చెప్తే అట్లా వినాలని ఒక వరుసలో దేవతల్ని ఒక వరుసలో రాక్షసుల్ని కూర్చోబెట్టింది. మోదాత్సుదా కలశమేషు, వాళ్ళ ఆనందంతో ఆ అమృత కలశాన్ని ఆవిడకి ఇచ్చేశారు. దదత్సు సాత్వం, అమృత కలశాన్ని మోహినికి ఇచ్చేశారు. దుశ్చేష్టితం మమ సహద్వమితి బ్రువాణ, నేను మీకు మంచిగా చెడ్డక అనేది మీరు మాట్లాడటానికి వీల్లేదు, నేను ఎట్లా చెబితే అట్లా చెయ్యాలి అని చెప్పారు. పంక్తి ప్రభేద వినివేశిత, రెండు వరుసల్లో ఒక వరుసలో దేవతల్ని ఒక వరుసలో రాక్షసుల్ని కూర్చోబెట్టింది. దేవదైత్య లీలా విలాస గతిభిః సమదాసుదాం తాం. చక్కగా ఇంకా అమృతాన్ని పంచడం ప్రారంభించిందట ఆ మోహిని స్వరూపం. అస్మాస్వీయం ప్రణయనీత్య సురేషు తేషు జోషం స్థితేషు సమాప్య సుధాం సురేషు త్వం భక్తలోకవశగో నిజరూపమేత్య స్వర్భానుమర్థ పరిపీత సుధాం వ్యలావీః. అయితే అందులో కొంచెం అనుమానం వచ్చినటువంటి ఒక రాక్షసుడు దేవతల యొక్క పంక్తిలోకి వచ్చి అమృతాన్ని సేవిస్తున్నాడట. ఎవరు? స్వర్భాను అనేటటువంటి రాక్షసుడు. వెంటనే స్వామి భక్తలోకవశుడైనటువంటి స్వామి తన నిజరూపంలోకి వచ్చి సుదర్శన చక్రంతో ఆ రాక్షసుని యొక్క శిరస్సు ఖండించేశారట. అదే ఇక్కడ ఈ శ్లోకంలో చెబుతున్నారు. అమృతం మొత్తం కూడా దేవతలకే పంచుతుంటే అది గమనించినటువంటి ఒక అసురుడు మాత్రము, స్వర్భాను అనేటటువంటి అసురుడు దేవతల పంక్తిలోకి వచ్చి కూర్చున్నాడట. అస్మాసు ఇయం ప్రణయనీత్య సురేషు తేషు, వాళ్ళ పట్ల అసురుల పట్ల అనురాగాన్ని చూపిస్తున్నట్లుగా దేవతలకే అమృతాన్ని మొత్తం పంచారట మోహిని స్వరూపం. జోషం స్థితేష్విద, ఆ అమృతాన్ని పంచుతున్నప్పుడు వీళ్ళకి అసురులకేమో మా మీదే అనురాగం ఉంది, మాకు పంచుతోందని వాళ్ళు అనుకుంటున్నారు. సమాప్య సుధాం సురేషు, కానీ దేవతల వద్దకు చేరి దేవతలకి అమృతాన్ని పంచుతున్నటువంటి ఆ విషయాన్ని గమనించినటువంటి గర్భానుమర్థ పరిపీత సుధం వ్యలావీ, ఆ అమృతాన్ని సేవించాలి అనేటటువంటి కుటిల నీతితో దేవతల పంక్తిలోకి వచ్చినటువంటి ఆ అసురుణ్ణి వెంటనే భగవంతుడు త్వం భక్త లోక వశగో
భక్తపరాధీనుడమైనటువంటి నీవు వెంటనే నీ నిజ స్వరూపంలోకి వచ్చి నిజ రూపమేత్య స్వామి యొక్క నిజ రూపంలోకి వచ్చి సుదర్శన చక్రంతో వ్యలావీహి శిరస్సు ఖండించావు స్వామి అని అంటున్నారు. తతస్సుదాహరణ యోగ్య ఫలం పరేషు దత్వాగతే త్వైసురైః ఖలు తే వ్యగృహ్ణన్ ఘోరేదమూర్ఛతిరణే బలిదైత్యమాయా వ్యామోహితే సురగణే త్వమిహా విరాసి. స్వామి చేతిలో ఉన్నటువంటి అమృత భాండాన్ని వాళ్ళు ఎత్తుకొని అపహరించుకొని పారిపోయారు కదా, అందుకని వాళ్ళకి గుణపాఠం చెప్పడానికి కోసము భగవంతుడు అంతర్ధానమైపోయారట. అప్పుడు వాళ్ళు సురులతోటి యుద్ధాన్ని ప్రకటించారు. ఆ యుద్ధంలో బలిచక్రవర్తి మోహింపజేసేసాడట, అందరినీ మాయలో పడేశారట. ఆ దేవతలందరినీ కూడా బలిచక్రవర్తి యొక్క మాయ నుంచి బయటపడేయటం కోసము స్వామి అక్కడ మళ్ళీ ప్రత్యక్షమయ్యారట. అదే ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు. తతస్సుదాహరణ యోగ్య ఫలం, సుధను అపహరించినటువంటి ఆ యోగానికి ఫలంగా వాళ్ళకి బుద్ధి చెప్పడం కోసం భగవంతుడు సురేషు పరేషు అంటే అక్కడ వాళ్ళకి బుద్ధి గుణపాఠం చెప్పడం కోసము భగవంతుడు అక్కడి నుంచి దత్వాగతే అంతర్ధానం అయిపోయారు. సురైహి దేవతలతోటి అప్పుడు ఆ అసురులు తే వ్యగృహ్ణన్ యుద్ధం ప్రకటించారట. బాగా ఘోరమైనటువంటి యుద్ధాన్ని చేశారు. ఘోరేద మూర్ఛతిరణే, ఆ యుద్ధంలో దేవతలందరూ కూడా మూర్ఛని కోల్పోతూ రాక్షసుడైనటువంటి బలిచక్రవర్తి యొక్క మాయలో మోహితులైపోయారట. వ్యామోహితే సురగణి, సురులందరూ కూడా బలిచక్రవర్తి మాయలో ఉన్నప్పుడు వారిని ఆ మాయలోంచి బయటపడేయడం కోసము భగవంతుడు అక్కడ త్వమిహా విరాసి త్వం కాలనేమి మద మాలిముఖాజ్జగంత శక్రో జగాన బలిజంబ బలాన్ సపాకాన్ శుష్కార్ధ దుష్కరవధే నము చౌచలూనే పేనేన నారదగిరాన్యరుణోరణంతం. భగవంతుడు ఎంతటి మేధావి అనంటే రాక్షసులేదో మేధావులు అనుకొని వాళ్ళకి ఏ విధమైనటువంటి చావు మరణము ఉండకూడదు అని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. వాళ్ళ వరాలని జరుగుతున్నట్లుగానే చేస్తూ చివరికి వాళ్ళకి మరణం ఆసన్నమయ్యే విధంగా చేస్తాడు. అందుకని భగవంతుడిని మేధావి విక్రమక్రమ అని మనం విష్ణు సహస్రనామాల్లో చదువుకుంటాం కదండి. మేధావులకే మేధావి అయినటువంటి వాడు. అయితే ఆ దేవదానవుల యుద్ధం చేస్తున్నప్పుడు భగవంతుడే స్వయంగా కొంతమంది రాక్షసుల్ని సంహరించారట. ఆ తర్వాత ఇంద్రుని చేత కొంతమందిని సంహరింపజేశారట. స్వామి చేతిలో మరణించినటువంటి వాళ్ళు ఆ తర్వాత త్వం కాలనేమి, భగవంతుడా నీవే కాలనేమి అనేటటువంటి రాక్షసుణ్ణి, ఆ కాలనేమి కంసుడిగా మళ్ళీ జన్మిస్తాడు కృష్ణావతారంలో. కాలనేమి, ఆ తర్వాత మాలి అనేటటువంటి రాక్షసుణ్ణి, ముఖ జఘంత అంటే నశింపజేశావు, సంహరించావు స్వామి. శక్రో జఘాన, ఆ తర్వాత శక్రుడు అంటే ఇంద్రుడి చేత కొంతమంది రాక్షసులని సంహరింపజేశాడట. బలి జంబ సపాకాన్, బలి జంబుడు పాకుడు అనేటటువంటి రాక్షసుల్ని ఇంద్రుడి చేత సంహరింపజేశావు. తర్వాత శుష్కార్ధ దుష్కరవదే నము చౌచలూనే, పేనేన అంటే నీటి నురగ అనమాట, బుడగ. ఆ నీటి నురగ అలలపై ఉన్నటువంటి నీటి బుడగ చేత కూడా సంహరింపజేశారట. ఎవరిని అంటే ఇక్కడ నముచి అనేటటువంటి రాక్షసుడు వరాన్ని పొందాడు, బ్రహ్మగారికి తపస్సు చేసి వరాన్ని పొందాడు. నాకు శుష్క అంటే ఎండినటువంటి ప్రదేశాల్లో ఉండకూడదు, అలాగే ఆర్ద్రమైనటువంటి ప్రదేశాల్లో కూడా, ఆర్ద్రత అంటే తడి అనమాట, తడి ఉన్నటువంటి ప్రదేశాల్లో కూడా నాకు చావు ఉండకూడదని కోరుకున్నాడు. అప్పుడు అటు ఎండిపోయినటువంటిది కాదు, అట్లాగే తేమతో కూడినటువంటిది కాదు, అటువంటి నీటి నురగ బుడగతోటి సంహరింపజేశాడట. భగవంతుడు తలుచుకుంటే కానిది ఏమున్నది చెప్పండి. అందుకని అట్లా ఆ రాక్షసుణ్ణి ఆ విధంగా సంహరింపజేశావు. శుష్కార్ధ దుష్కరవధే, శుష్కమైనటువంటిది అలాగే తడిగా ఉన్నటువంటి ఆ నీటి బుడగ చేత పేనేన అంటే నీటి నురగ అనమాట, నురగ చేత సంహరింపజేశావు స్వామి. ఆ తర్వాత నారదగిరాన్యరుణోరణంతం, నారదుని యొక్క వాక్కుల చేత ఆయనతో చెప్పి యుద్ధాన్ని ఆపింపజేశావు. న్యరుణోరణంతం యోషావపుః ధనుజమోహనమాహితం తే శ్రుత్వా విలోకన కుతూహలవాన్ మహేశః భూతై సమం గిరిజయా చ గతః పదం తే స్తుత్వా బ్రవీదభిమతం త్వమథో తిరోధాః.
స్వామి అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయారట. ఎక్కడి నుంచి? వైకుంఠధామంలో ఈ శివుడు పార్వతీదేవితో తన గణములతో కూడి చూడాలి అనేటటువంటి కుతూహలంతోటి అక్కడికి చేరుకున్నారట. ఎవరిని? మోహిని అవతారాన్ని, మోహిని స్వరూపాన్ని. ఎందుకు? రాక్షసులందరూ కూడా మోహింపబడ్డారు, అంత అద్భుతమైనటువంటి రూపమా మోహిని రూపము అని భావించినటువంటి శివుడు ఒక్కసారి దర్శించాలి అని కుతూహలం ఏర్పడిందట. అందుకోసము పార్వతీదేవితో తన గణములతో కూడి దర్శించుకున్నారట. ఆ తర్వాత శివుని చేత స్తుతింపబడినటువంటి స్వామి అంతర్ధానం అయిపోయారట. యోషావపుః ధనుజమోహనమాహితంతే. ధనుజులు అంటే రాక్షసులు. రాక్షసుల చేత మోహింపబడినటువంటి ఆ స్వరూపాన్ని మాహితంతే చూడాలి, దర్శించుకోవాలి అని కుతూహలపడ్డారట. శ్రుత్వా విలోకన కుతూహలవాన్. విని అంత అద్భుతమైనటువంటి స్వరూపమా మోహిని స్వరూపము అని విన్నటువంటి మహేశ శివుడు దర్శించాలి అనుకున్నారట. భూతై సమం గిరిజయాచ గతః. తన భూతగణములతోటి పార్వతీదేవితో కలిసి గత పదంతే స్వామి యొక్క వైకుంఠధామానికి చేరుకున్నారు. స్తుత్వా బ్రవీదభిమతం. ఆయన్ని స్తోత్రం చేసి తన అభిమతము, శివుని యొక్క అభిమతాన్ని విన్నటువంటి స్వామి మోహిని స్వరూపము అక్కడి నుంచి త్వమధోవి తిరోధాహ, త్వం అధ తిరోధాహ, అక్కడి నుంచి అంతర్ధానం అయ్యావు స్వామి. ఆరామసీమని చకందుక ఘాతలీలా లోలాయమాన నయనాం కమనీం మనోజ్ఞాం త్వామేష వీక్ష విగలత్ వసనాం మనోభూః వేగాదనంగరి పురంగ సమాలిలింగా. అనంగరిపుహు అంటే మన్మధుని యొక్క శత్రువు అయినటువంటి శివుడు కూడా మన్మధుని వేగంతో అంటే మోహింపబడ్డారు కదా, మోహంతో కామంతో ఆ మోహిని స్వరూపాన్ని ఆలింగనం చేసుకున్నారట. అట్లా అవతరించినటువంటి వాడు మణికంఠుడు అయ్యప్ప, హరిహరాత్మజుడైనటువంటి వాడనమాట. ఇక్కడ మోహిని స్వరూపాన్ని చూసి మోహింపబడినటువంటి శివుడు ఏ విధంగా మన్మథ వేగానికి గురి అయ్యారు అనేది చెబుతున్నారు. ఆరామసీమని ఒకనాడు చక్కగా ఉద్యానవనంలో, ఆరామసీమని అంటే ఉద్యానవనంలో విహరిస్తూ లీలా విలాసంగా ఆడుకుంటున్నటువంటి ఆ మోహినిని చూసి మోహింపబడి కందుక ఘాతలీల బంతితోటి లీలా విలాసంగా ఆడుకుంటూ ఉందట ఆ మోహిని. లోలాయమాన నయనాం కమనీం మనోజ్ఞాం. లోలాయమానం అటు ఇటు లేడి కన్నుల్లాగా తిప్పుతున్నటువంటి నేత్రాలతోటి ఎవరినైనా సరే మోహంలో పడేసేటటువంటి శివుడినే మోహంలో పడేసింది అని అంటే అంత కమనీయ మనోజ్ఞమైనటువంటి రూపం అనట. రమణీయము కమనీయము అని అంటే ఎంత చూసినా తనివి తీరనటువంటి దివ్యమైన సౌందర్యం కలది అని అర్థము. అటువంటి దివ్య సౌందర్యంతో తామేష వీక్ష. అందున ఆ ఆట ఆడుకునేటప్పుడు పయ్యదపై ఉన్నటువంటి పైట జారిపోయినదట. విగలత్వసనాం. ఆ వస్త్రము, వసనం అంటే వస్త్రం, వస్త్రం పయ్యదపై ఉన్నటువంటి వస్త్రం జారిపోయేసరికి మన్మథావేశాన్ని పొందాడు శివుడు. అనంగరిపుహు మన్మథుని యొక్క శత్రువైనటువంటి మన్మథ వేగంతో త్వామేష వీక్ష విగలత్వసనాం మనోభూహు. మనోభూహు అంటే మన్మధుడు, మన్మధుని యొక్క వేగంతో అనంగరిపుహు అంటే మన్మధునికి శత్రువైనటువంటి శివుడు మన్మధుని యొక్క వేగంతో కామంతో ఆలింగనం చేసుకున్నారట. భూయోపి విద్రుతవది ముపదావ్య దేవో వీర్య ప్రమోక్ష వికసత్ పరమార్థబోధ త్వన్మానితస్తవ మహత్వమువాచ దేవ్యై తత్తాదృశస్త్వమవవాత నికేతనాథ. తత్ తాదృశ త్వం అవ. త్వం అవ అంటే నన్ను రక్షించు స్వామి అంటూ నారాయణ భట్టతిరి ఓ గురువాయూరప్పనే వాతనికేతనాథ, గురువాయూరప్పనే నన్ను రక్షించు అంటూ ఈ దశకాన్ని సంపూర్ణం చేస్తున్నారు. ఏ విధంగా మోహిని స్వరూపంలో శివుని చేత, మన్మధుని యొక్క శత్రువు అయిన శివుని చేత కూడా మోహింపబడినటువంటి హే గురువాయూరప్పనే మోహిని అవతారంలో అందరినీ అట్లా మోహింపజేశావు తండ్రి. మోహిని స్వరూపం అంటే ఎవరనుకున్నాము? విష్ణుమాయ, యోగమాయగా అవతరించింది కదా. దేవకి వసుదేవులకి యోగమాయగా అవతరించింది. నిన్ను సంహరించేటటువంటి వాడు, కంసుడితో చెప్తుంది కదా, నిన్ను సంహరించేటటువంటి వాడు పుట్టాడు, రేపలలో పెరుగుతున్నాడు, కాబట్టి నువ్వు
జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించి ఆకాశంలో నిలబడి చెబుతుంది. అటువంటి కాత్యాయనియే ఇక్కడ మళ్ళీ మోహిని స్వరూపం అని చెప్తున్నారనమాట. వారిద్దరికీ కలిగినటువంటి సంతానమే మోహిని స్వరూపంలో హరిహరాత్మజుడైనటువంటి అయ్యప్ప స్వామి. అయితే ఆ మోహిని స్వరూపాన్ని చూసి మోహింపబడినటువంటి శివుడు ఆవిడ పరిగెడుతూ ఉంటే పట్టుకొని ఆలింగనం చేసుకున్నారట. ఆ మన్మధుని యొక్క వేగంతో తనలో ఉన్నటువంటి తేజస్సు జాలువారింది. అట్లా దివ్యక్షేత్రాలు ఏర్పడ్డాయి. అదే చెప్తున్నారు ఇక్కడ. భూయ అపి, తిరిగి తర్వాత మళ్ళీ విధృతవతి, ఆవిడ పరిగెడుతూ ఉంటే పట్టుకున్నారట. ఉపదావ్యదేవో, భగవంతుడిని మోహిని స్వరూపంలో ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని శివుడు ఆలింగనం చేసుకొని ఆవిడ పరిగెడుతూ ఉంటే పట్టుకున్నారట. వీర్య ప్రమోక్ష, దాన్ని విదిలించుకొని ఆవిడ వెళ్ళిపోతే ఆ క్షణంలో శివుని యొక్క తేజస్సు జాలువారిందట. వికసత్ పరమార్థ బోధ, భగవంతుని యొక్క పరమార్థ బోధ అప్పుడు అర్థమైందట శివునికి. తన్మానితస్తవ మహత్వము వాచదేవ్యై, భగవంతుని యొక్క మహత్యాన్ని గౌరవించి, అలాగే శివుని కూడా భగవంతుడు సన్మానించి గౌరవించి తన యొక్క మహత్యాన్ని శివుని ద్వారా తన భార్య అయినటువంటి పార్వతీదేవికి చెప్పబడ్డావు స్వామి. తత్తాదృశ, ఆ విధంగా అద్భుతమైన లీలలు చేసేటటువంటి హే గురువాయూరప్పనే తత్తాదృశస్త్వమవ, త్వం అవ, నన్ను రక్షించు ఓ గురువాయుపురాధీశ శ్రీమన్నారాయణ కృష్ణ పరమాత్మ అంటూ నారాయణ భట్టతిరి ఈ దశకాన్ని సంపూర్ణం చేస్తున్నారు.